brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గ్రేటర్ హైదరాబాద్ లో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకి చేరింది. వారంలో ఇవ్వాల్సిన పర్మిషన్ లేట్ చేస్తుంటే కోర్టు మెట్లెక్కారు స్టార్ హీరో. త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇంతకీ ఇబ్బంది పడిన స్టార్ హీరో ఏమంటున్నారు? అసలు ఏం జరిగింది? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంటి పునరుద్ధరణ కోసం టాలీవుడ్ స్టార్ హీరో ఇబ్బంది పడ్డారు. రిటైనింగ్ వాల్ క్రమబద్ధీకరణకు నెల రోజులు వెయిట్ చేసినా ఫలితం లేకపోవడంతో కోర్టు మెట్లెక్కారు మెగాస్టార్ చిరంజీవి. తనలాంటి వాళ్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆయన. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టుకు వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. జూబ్లీహిల్స్ నివాసంలో చేపట్టిన పునరుద్ధరణ నిర్మాణాలకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలంటూ చిరంజీవి దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని హైకోర్టు ఆదేశించింది. చిరంజీవి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా నిర్మించిన రిటైన్ వాల్ క్రమబద్ధీకరణ కోసం జూన్ 5వ తేదీన జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే జీహెచ్ఎంసీ ఈ దరఖాస్తుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ చిరంజీవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2002లోనే G+2 ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన పునరుద్ధరణ పనులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగమేనని ఈ నిర్మాణాలను తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలని కోరిన అధికారులు పట్టించుకోలేదని కోర్టుకు వివరించారు చిరు తరపు లాయర్. జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది స్పందిస్తూ చిరంజీవి దరఖాస్తుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ దరఖాస్తుపై జీహెచ్ఎంసీ చట్ట ప్రకారం ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశిస్తూ విచారణను క్లోజ్ చేశారు. హైకోర్టు తీర్పుతో చిరంజీవి ఇంటి నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియ జీహెచ్ఎంసీ వేగవంతం చేయనుంది. ఒక్క చిరంజీవి విషయంలోనే కాదు, సామాన్యులకు కూడా సత్వర అనుమతులిచ్చి సమస్యలను పరిష్కరించాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.